వెల్కమ్ టు టీ10. పార్లమెంటు సమావేశాల్లో అదాని ముడుపుల వ్యవహారంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ప్రతిపక్ష సభ్యులకు బీజేపీకి మధ్య ప్రతిస్తంభన కొనసాగుతోంది. మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు అదాని అంశంపై చర్చ జరపాలంటూ వినూత్న రీతిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పార్లమెంటు ఆవరణలో నిలబడి సభలకు హాజరవుతున్న బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం గులాబీలందించారు. ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడకు రావడంతో రాహుల్ గాంధీ వేగంగా వెళ్లి ఆయన చేతికి త్రివర్ణ పతాకం గులాబీ అందజేశారు. అయితే రక్షణ మంత్రికి రాహుల్ గాంధీ గులాబీ ఇవ్వడం పట్ల అందరూ ఆసక్తిగా వీక్షించారు. కాగా జాతీయ జెండా గులాబీలతో నిరసన తెలపడంపై ప్రతిపక్ష నేతలు వివరణ ఇచ్చారు. ఇతర విషయాల కంటే దేశం చాలా ముఖ్యమైందని బీజేపీ నేతలకు తెలియజెప్పేందుకే వారికి జాతీయ జెండాలు ఇచ్చినట్టు తెలిపారు. అదాని అంశంపై పార్లమెంట్ లో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతుండగా కాంగ్రెస్ సోరోస్ సంబంధాలను బీజేపీ తీసుకొస్తోంది. దీంతో సభ కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగటం లేదు. ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. ప్రతిపక్షాల ఆందోళన నడుమే లోక్సభలో రైల్వే సవరణ బిల్లు మూజువాని ఓటుతో ఆమోదం పొందింది. ఈ ఏడాది ఆగస్టు 9న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రైల్వే సవరణ బిల్లును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు బుధవారం ఆమోదం లభించింది. రైల్వే సవరణ బిల్లు చట్టంగా మారితే రైల్వేల ప్రైవేటీకరణకు దారి తీస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో రైల్వేల ప్రైవేటీకరణ జరగదని, రైల్వే బోర్డు పనితీరు మెరుగుపడుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. బుధవారం పార్లమెంట్ లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. నేను స్పీకర్ తో సమావేశమయ్యా. నాపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశా. ఆ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సభ సజావుగా జరగాలన్నదే మా లక్ష్యం. చర్చ జరగాలి. డిసెంబర్ 13న రాజ్యాంగ చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు అదానిపై చర్చను కోరుకోవటం లేదు. ఆ విషయాన్ని మేము విడిచిపెట్టము. వాళ్ళు మాపై ఆరోపణలు చేసుకొనియండి. సభ మాత్రం జరగాలి అని అన్నారు. రాహుల్ గాంధీని ద్రోహి అంటూ సంబిత్ పాత్ర సంబోధించడాన్ని ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను సైతం ద్రోహులని మాట్లాడిన వ్యక్తులు రాహుల్ గాంధీని విడిచిపెడతారా అని తాము అనుకోలేమని, వాళ్లకు ఇదేమి కొత్త కాదని అన్నారు. రాహుల్ గాంధీకి అన్నింటికంటే దేశమే ఎక్కువని, ఆయనను చూసి తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, ప్రభుత్వమే అంతరాయం కలిగించడం నేను మొదటిసారి చూస్తున్నానని తెలిపారు. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.